హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపులపై సగటు ఉద్యోగి మనోవేదన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే, కాలిన గాయాలకు మందు కూడా రాయలేరా? యూనియన్ అసోసియేషన్ నాయకులారా, ఉద్యోగులను ప్రభుత్వం దూరం పెట్టిందా? ప్రభుత్వంతో ఉద్యోగులు అడగలేరా? 5 ఏళ్ల ఆర్థికంగా చితికిపోయిన ఉద్యోగికి ఆలనా పాలనా జాంతానై. ఉద్యోగులు ఓటర్లు కాదా? ఏదైనా ధరలు పెరిగితే అర్ధరాత్రి నుండే పెంచేస్తారు. పాపం ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 10 నెలలు కాలేదని ఒకరు, ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఇంకొకరు ఇలా సోచాయిస్తూ కూర్చొని ఆలోచన చేసేవారికి మరి ఉచిత పథకాలు ఎందుకు అని ప్రశ్నించరే? బస్సులో తిరిగే తిరిగేకి ఛార్జీకి లేని వారికి 7 ఎయిర్‌పోర్ట్‌లు ఎందుకు? షిప్‌యార్డ్‌లు ఎందుకు? రిషికొండ ప్యాలెస్‌లు ఎందుకు? డైరెక్ట్‌గా వాళ్ళు తీసుకోకుండా వాళ్ళ పీఏల చేతి వాటాలెందుకు? ఉద్యోగుల ఉసురు కొట్టుకునే కదా గతం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు భూమి గుండ్రంగా ఉందా? యూనియన్ అంటే చందాలు వసూలు చేయడమేనా? యూనియన్ అంటే క్యాలెండర్లు, డైరీలు ఆవిష్కరణ చేయడమేనా? ఎవరో ఒకరు రిటైర్ అయితే మైకు పట్టుకొని డబ్బా కొట్టడమా? యూనియన్స్ అసోసియేషన్ వాట్ ఈస్ దిస్ యువర్ వర్క్? 1/7/2023 నుంచి 12 పీఆర్సీ అమలు కావాలి. సో టోటల్‌గా 19 నెలలు గడిచినా ఇంకా కోమాలోనే ఉన్నారు. దాదాపు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఏ పీఆర్సీ చూసినా ఏముంది గర్వకారణము? అభిమన్యుడు అర్థజ్ఞానిలాగా మన పీఆర్సీలు కూడా అన్నీ 50, 50 మీ నెత్తి మీద చెయ్యి పెట్టుకొనని చెప్పండి. ఏ పీఆర్సీ అయినా సరే 5 సంవత్సరాలు కంప్లీట్‌గా ఇంప్లిమెంట్ అయ్యిందా? అయ్యి అయ్యా కాలిన గాయాలు మీకు తెలియనివా? ఒకదానికి ఒక్కదానికైనా మందు రాశారా? శౌచాలయాల్లో కాకుండా నిజంలో శోచన చేయండి. ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగులకు ఊరట కలిగించే పని చేయకపోవటం శోచనీయకమే. మీరు నిద్ర నటించం మాని మరీ శోచాయించండి. కావున అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఏకమై ఆర్థిక ప్రయోజనాలకే ప్రయత్నం చేయండి అనేది సగటు ఉద్యోగి మనోవేదన.